రాజధాని ప్రాంత రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోందని ఆరోపించారు ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. అమరావతి నిర్మాణం కోసం కోట్ల రూపాయల విలువైన భూములు తీసుకుని లక్షల రూపాయలు ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. పేదల నుంచి తీసుకున్న భూములను నేతలు తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు జగన్. నష్టపోయిన రైతుల తరపున వైసీపీ పోరాడుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే భూములు బలవంతంగా లాక్కోవాలి అని దుర్బుద్ధితో ఉన్న ఆలోచనలతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ గ్రామాలలో గవర్నమెంట్ రేట్లు రాష్ట్ర వ్యాప్తంగా పెంచేశాడు. రిజిస్ట్రేషన్ రేట్లు ఎందుకనంటే రిజిస్ట్రేషన్ల మీద ట్యాక్సులు వస్తాయి, ట్యాక్సుల వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రేట్లు పెంచినాడు. కానీ ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కోవాలని చెప్పి అనుకుంటున్నాడో అక్కడ మాత్రం ఆ ప్రాంతాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు పెంచకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, జీవోలు కూడా ఇచ్చుకున్నాడు. తద్వారా ఇక్కడ రైతుల దగ్గర నుంచి రైతులకు ఎవరైనా ఎక్కువ రేట్లు ఇవ్వాలా, రైతుల కళ్ళల్లో చిరునవ్వును చూడాలి, రైతు ఆనందంగా ఉన్నప్పుడే రైతును ఆనందంగా చూసిన తర్వాతనే వాళ్ళ దగ్గర నుంచి భూములు వాళ్ళు కోరుకున్న రేటుకు తీసుకోవాలన్న ఇంకిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేకుండా పోయి రైతులను ఎలా మోసం చేయాలి అన్న దుర్బుద్ధితోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు పరిగెత్తాయి. దగ్గరుండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ రేట్లు దగ్గర ఉండి కావాలని పెంచకుండా పోయాడు. కావాలని తాను పెంచకుండా దగ్గర ఉండి రిజిస్ట్రేషన్ రేట్లు పాతవి మాత్రమే కొనసాగించాడు. ఇంకా రైతుల దగ్గర నుంచి ఇంకా తక్కువ ధరకే భూములు లాక్కోవాలి అన్న దుర్బుద్ధికి ఇంతకన్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఒక వ్యక్తి ఇంతకన్నా దుర్మార్గమైన పరిస్థితులకి దిగజారిపోవడం